అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా మిత్రులకు, సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు కూర రఘుత్తమరెడ్డి. ప్రస్తుతం నేను కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ తూర్పు జిల్లాలకు నుంచి శాసన మండలిగా పనిచేస్తున్నాను. ఈ నెలలో 27వ తేదీ నాడు కరీంనగర్ ఉపాధ్యాయ శాసన జరగబోతున్నటువంటి నేపథ్యంలో 32 ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ, నాకు జన్మనిచ్చి కీర్తిశేషులైన మా అమ్మా నాన్నకు, చిన్నప్పటి నుంచి నాకు మా విద్యాబుద్ధులు నేర్పి మీ ముందు మాట్లాడే జ్ఞానాన్ని ఇచ్చిన మా ఉపాధ్యాయులందరికీ, ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులుగా 6 సంవత్సరాల పాటు సేవ చేసే భాగ్యం కలిగించిన అధ్యాపక ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్నికలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఎందుకంటే గౌరవనీయులు నిరంతరం మనం పాదాలకు నమస్కరించుకునే గొప్ప వ్యక్తి మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు కేవలము ఉపాధ్యాయులకు మాత్రమే ఉపాధ్యాయ శాసన మండలి అనేటువంటి వ్యవస్థను ప్రవేశపెట్టి ఉపాధ్యాయులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించాడు. ఎన్నో రకాల వృత్తులు ఉన్నప్పటికీ ఎవ్వరికీ ఇవ్వని అవకాశం, గురువులకు మాత్రమే ఈ అవకాశం దక్కాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో మాకు మాత్రమే ఆ మహానుభావుడు ఇట్లా చట్టసభలో, శాసన మండలిలో పోటీ చేసే విధానాన్ని అమలుపరిచిన తీరును మీ దృష్టికి తెస్తున్నా. తద్వారా జరగబోతున్న ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో ఉపాధ్యాయులు మాత్రమే శాసన మండలి సభ్యుల్లో ఉండాలని వారి ఆలోచన, తపన. కానీ ఎప్పుడైతే సమాజం, మానవ సంబంధాలు, రక్త సంబంధాలు, విలువలు తగ్గిపోతున్నటువంటి ఈ సందర్భంలో డబ్బు కోరకే ప్రాధాన్యత ఇచ్చే సమాజం ఏర్పడుతున్నటువంటి సమయంలో ఈ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడిగా మనం అందరం ఎన్నిక కావచ్చు. చట్టసభలో ఒక పార్లమెంటు సభ్యుడిగానో, ఒక శాసన సభ్యుడిగా ఎన్నుకోబడాలంటే కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ తిరిగి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుంది అని డబ్బున్న మేధావులందరూ మా ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలైతే 30,000 ఓట్లకు మించి ఉండవు, 10,000 ఓట్లు కొనుక్కుంటే అయిపోయి 6 సంవత్సరాల పాటు చట్టసభలో ఉండొచ్చును అని ఒక చెడ్డ ఆలోచనతో ఉపాధ్యాయులకు దక్కాల్సిన అవకాశాన్ని డబ్బున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్పొరేట్కి సంబంధించిన వ్యక్తులు మా వ్యవస్థలోకి చొరబడి పెద్దలు కన్నటువంటి కళలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మిత్రులు మీరు అందరూ గమనించాలి. నిజంగా వీళ్ళ కోసమే శాసన మండలి సభ్యులు ఉంటే ఇలా తెలంగాణలో ఉపాధ్యాయ శాసన మండలి స్థానాలు 3, 1 కరీంనగర్, 2 నల్గొండ, 3 మహబూబ్ నగర్. ఈ 3 స్థానాల్లో మా ఉపాధ్యాయులకు మాత్రమే అవకాశం ఇచ్చిన తీరును మనం రాజ్యాంగ ప్రకారంగా చూస్తే, లేకపోతే డాక్టర్లకు ఇచ్చేవాడు, అడ్వకేట్లకు ఇచ్చేవాడు, అందరికీ ఒక్కొక్క స్థానం ఇచ్చేవాడు ఆ మహానుభావుడు. కానీ డబ్బు ఎప్పుడైతే క్రియాశీలక పాత్ర పోషించిందో ఆ డబ్బు పరంగా ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూడా చెప్పడానికి బాధ అనిపించిన ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూడా టికెట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి. ఎవరు కొంటారు? నాలాంటి ఒక సాదాసీదా ఉపాధ్యాయుడు కొనలేడు. రియల్ ఎస్టేట్ వ్యాపారుడు అయితే మీకు అందరూ తెలుసు ఎవరి దగ్గర సమాజంలో డబ్బు ఉంది, నల్లధనం ఉంది అని. వాళ్ళు మాత్రమే కొనగలుగుతారు. కాబట్టి మా కరీంనగర్ సీటుకు సంబంధించి నేను 36 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం అని చెప్పుకోబడే PRTU సంఘంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించిన 6 సంవత్సరాల నాడు నేను ఉపాధ్యాయ శాసన మండలి సభ్యునిగా ఎన్నికైనా. కానీ ఈసారి మళ్ళీ ఆ PRTU సంఘం దగ్గర నేనే శాసన మండలి సభ్యులుగా నేనే సంఘంలో ప్రకటించుకోవాలి. కానీ మా రాష్ట్ర సంఘ అధ్యక్షుడు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి డబ్బు ప్రలోభాలకు లోనై ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇవాళ PRTU టికెట్ ఇచ్చిన నేపథ్యాన్ని మీకు తెలియజేస్తున్నా. అంటే
సంఘంలో పనిచేసేవాడికి గుర్తింపు లేదు, ఉపాధ్యాయ సంఘంలో ఉపాధ్యాయునికి గుర్తింపు లేదు. ఒక డబ్బు మాత్రమే ఒక క్రియాశీలక పాత్రను పోషించింది అనే మాటను మీకు తెలియజేస్తున్నా. ఆ రకంగా నేను మళ్ళీ తిరిగి ఈ రియల్ ఎస్టేటు, ఈ కార్పొరేట్ వ్యక్తుల మధ్య నేను పోటీలో ఉంటున్నా అని చెప్పి ఆలోచించుకొని నానా రకాలుగా మదన పడుతున్నటువంటి సిట్టింగ్ శాసన మండలి సభ్యుడిగా మదన పడుతున్నప్పుడు నాకు తోడుగా మన రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ కానీ, పిఆర్టీయు తెలంగాణ కానీ, తెలంగాణ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ జేఏసీ కానీ, మోడల్ స్కూల్కి సంబంధించిన సంఘాలు కానీ, తెలంగాణ యూటీఎఫ్ అటువంటి జేఏసీ సంఘాలు దాదాపుగా 30-32 సంఘాలు అన్నా మీరు తప్పకుండా పోటీలో ఉండాలి, ఉపాధ్యాయునికే గుర్తింపు ఉంటుంది, ఎంత డబ్బు ఖర్చు చేసినా ఎన్ని ప్రలోభాలకు లోపడ్డా మన ఉపాధ్యాయుడు భవిష్యత్ సమాజ నిర్మాత, దేశ నిర్మాణం అనేది ఉపాధ్యాయుని చేతిలో జరుగుతుంది, ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేకంగా ఆలోచిస్తాడు, మనకే అవకాశం ఉంటుంది. నన్ను ప్రోత్సహించిన సంఘాలకు మీ ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రకంగా కొద్ది ఆలస్యంగానైనా ఇవాళ ఎన్నికల ప్రచార భాగంలో ఉన్న అందుకే మీ దగ్గర అవకాశాన్ని తీసుకున్న విషయాన్ని తెలియజేస్తున్నా. నిజంగా ఉపాధ్యాయునికి మాత్రం నేను 36 సంవత్సరాల అనుభవంగా, అది ప్రభుత్వ పాఠశాల కానీ, పంచాయతీరాజ్ పాఠశాల కానీ, మోడల్ స్కూల్ కానీ, కేజీబీవి కానీ, జూనియర్ కళాశాల కానీ, డిగ్రీ కళాశాల కానీ, పాలిటెక్నిక్ కళాశాల కానీ, ఐటీఐ కళాశాల కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ, ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు తెలిసిన వ్యక్తిని నేను. బడికి ఏం కావాలి, నా బడిలో విద్యను అభ్యసిస్తున్న పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులు, మైనార్టీ విద్యార్థులు, ఇంకా తెలంగాణలో ఏవైతే 27% కుటుంబాలు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఎదగలేక ఉన్నాయో ఆ కుటుంబాల పిల్లలు నా బడిలో ఉన్నారు, నా కళాశాలలో ఉన్నారు. ఆ పిల్లలు ఈ సమాజానికి పనికొచ్చే పౌరులుగా ఎదగాలి, ఆ పిల్లలు బాగా చదువుకొని పెరిగి ఆ కుటుంబాల చరిత్రలు మార్చాలి, ఆ కుటుంబాలు కూడా సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని ఆలోచించేవాడు టీచర్. అందుకే ఆ టీచర్కు మాత్రమే మన రాజ్యాంగం శాసన మండలిలో అవకాశం ఇచ్చింది, మిగతా వారికి ఎవరు ఇవ్వాలి. నేను చాలాసార్లు శాసన మండలి సభ్యుడిగా, ఉపాధ్యాయ సంఘ నేతగా ఉన్నప్పుడు మంత్రుల దగ్గరికి వెళ్ళినా, ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళినా ఒక మాట చెప్తూ ఉంటా, మీరు కూడా దీన్ని గమనించాలి దయచేసి. ఏమిటి అంటే, ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపట్టినా, ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా, ఎన్ని రకాల అభివృద్ధి పథకాలు చేపట్టినా, ఎన్ని రకాల ఉచిత స్కీమ్ల ప్రయోగాలు చేసినా 76 సంవత్సరాల నుంచి ఇంకా 27% మంది పేదలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నారు అంటే ఆ పిల్లలకు ఒక నాణ్యమైన విద్యను అందించకనే, ఆ పిల్లలు బాగా చదువుకొని పైకి రాకుండా పోవడం వల్ల ఆ కుటుంబాలు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల బాగా శ్రద్ధ కనబరిచి ఒక 10 సంవత్సరాలు పాఠశాలకే గనక ప్రభుత్వం యొక్క బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి ఒక నాణ్యమైన విద్యను ఈ పేద విద్యార్థులకు అందించినట్టయితే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద కుటుంబాలన్నీ పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అసలు దాన్ని వదిలిపెట్టి నేల విచ్చి సాయం చేసినట్టు పనికిరాని పథకాలను తీసుకొచ్చి 76 ఏళ్ళ నుంచి ఆ పేదరికాన్ని అట్లే కొనసాగించి వస్తున్నటువంటి, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, మన రాజ్యాంగాన్ని అమలుపరిచే పాలకులు కావచ్చు, వ్యవస్థలో మార్పు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఆ కుటుంబాలు ఇంకా చదువుకొని పైకి రావట్లేదు. ఆ కుటుంబాల పిల్లలు బాగా చదువుకొని పైకి వస్తే ఆ వంశాల చరిత్ర మారుతుంది, ఆ కుటుంబాల చరిత్ర మారడానికి అవకాశం ఉంటుంది. దాని మీద ప్రభుత్వాలు ఫోకస్ చేయాలి. నాకు మాత్రమే ప్రభుత్వ బడిలో ఉండే పేద పిల్లవాడి బాధ గురించి తెలుసు. నాకు మాత్రమే ఏ విధానం ద్వారా విద్యా విధానాన్ని తీసుకొని వస్తే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ మారుతుంది, ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు ఏ విధంగా పడతాయి, కళాశాల అధ్యాపకుల సమస్యలు పరిశీలించబడతాయి నాకు ఉపాధ్యాయునిగా నాకు తెలిసి ఉంటుంది. కానీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ప్రభుత్వ వ్యవస్థ గురించి ఎట్లా అవగాహన ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. వాడికి ఏమైనా కడుపు నొప్పి ఉంటుందా, ఏమైనా బాధ ఉంటుందా? మా టీచర్కు బాధ అయితే నేను బాధపడతా, మా టీచర్ సంతోషంగా కార్యక్రమం చేస్తే నేను పాల్గొని సంతోషపడతా. కానీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి, ఒక కార్పొరేట్ వ్యక్తికి ఆ ఉపాధ్యాయుని బాధ ఏమైనా అర్థమవుతుందా, దాని గురించి ఆలోచిస్తాడా? ఒక్కసారి మీరు కూడా పరిశీలించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా. మరీ దిగజారి పెద్ద సంఘం అనే చెప్పే రాష్ట్ర అధ్యక్షునికి ఇంకా 10 సంవత్సరాల సేవాకాలం ఉంది. 10 సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టుకొని, రాష్ట్ర అధ్యక్ష పదవి వదిలిపెట్టుకొని ఆన్ డ్యూటీ సౌకర్యం ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు. దాన్ని వదులుకొని
ఇవాళ నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి పోటీ పడుతున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఈ పక్క వాడు డబ్బులు ఇచ్చిండు కాబట్టి. కరీంనగర్ సీట్ అమ్ముకున్నాడు, డబ్బులు వచ్చినాయి కాబట్టి అక్కడ పోటీ చేస్తున్నాడు. ఎంత దారుణం ఒక్కసారి ఆలోచించండి. ఉపాధ్యాయ సంఘం ఏంటిది? ఉపాధ్యాయ సంఘం నేతి ఏంటిది? నిన్న మొన్న ఒక ఛానల్లో వచ్చింది, మీ ఛానల్లోనే, ఏదో రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, ఆ పెద్ద సంఘాన్ని పంపించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ దొంగ డాక్యుమెంట్ వేసి ఆయన కోర్టు తీసుకున్నాడు. ఆయన స్థలం అమ్మి, సంఘం స్థలాన్ని అమ్మి. ఒక్కసారి ఎటుపోతున్నాం మనం? సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతున్నాం? విలువలు పెంచాల్సింది మనం, ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండాల్సింది మనం, భవిష్యత్తు నిర్మాతలం మనం ఏం చేస్తున్నామో ఆలోచించాలి. చిన్న సంఘాలు, ఒక వాకర్స్ క్లబ్ ఉంటుంది, దానికి అధ్యక్షుడు సెక్రటరీ ఉంటాడు. ఒక విల్లాలు ఉంటే ఆ విల్లాకు అధ్యక్షుడు సెక్రటరీ ఉంటాడు. ఓ 10 మంది కలిస్తే గ్రూప్ పెట్టుకుంటారు, ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటాడు. పెద్ద సంఘం అనుకునేటువంటి సంఘానికి ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడు లేక 2 నెలలు అయింది. ఎందుకు లేదో తెలుసా? ఆయనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే ఉద్యోగానికి రాజీనామా చేసిన పరిస్థితి ఏర్పడది. ఉద్యోగానికి రాజీనామా చేసి శాసనమండలి పడుతూ నామినేషన్ చేయండు కాబట్టి రాష్ట్ర సంఘ అధ్యక్ష పదవి పోయింది. మళ్ళీ నేను ఎడిపోతా ఎట్లయినా, రేపు నేనే మళ్ళీ ప్రభుత్వంతో పైరవి చేసి మళ్ళీ నేనే టీచర్గా నియామకం కావాలి. రాజీనామా చేసిన వ్యక్తి మళ్ళీ నియామకమై మళ్ళీ నేనే ఈ రాష్ట్ర సంఘానికి అధ్యక్షుని కావాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర సంఘ అధ్యక్షునికి కొత్త వారికి ఎవరికి ఇవ్వకుండా అడ్డుపడుతున్నటువంటి విధానాన్ని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నా. ఎట్లా పెద్ద సంఘం అవుతుందండి? రాష్ట్ర సంఘ అధ్యక్షులు లేనందుకు పెద్ద సంఘం అవుతుందా? 6 సంవత్సరాల కింద నల్గొండలో ఈ సంఘం ఓడిపోయినందుకు పెద్ద సంఘం అవుతుందా? సంవత్సరం కింద జరిగిన హైదరాబాద్ శాసన మండలి ఎన్నికల్లో ఓడిపోయినందుకు పెద్ద సంఘం అవుతుందా? ఎట్లా పెద్ద సంఘం అవుతుంది? అనేక సమస్యలు పరిష్కరించకుండా మిగిలిపోయినాయి, దానికి పెద్ద సంఘం అవుతుందా? అది ఆలోచించాలని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్రం నుండి ఉపాధ్యాయులందరినీ కోరుతా ఉన్నా. ఎవరైతే ఉపాధ్యాయుల సేవాపరంగా ఇంత నీతి నిజాయితీగా విలువలకు లోబడి పనిచేస్తారో వాళ్ళు ఉత్తమ ఉపాధ్యాయులు అవుతారు. పేద పిల్లల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నవాడు ఉత్తమ ఉపాధ్యాయులు అవుతాడు. అటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నటువంటి సంఘం పెద్ద సంఘం అవుతుంది. కానీ ఈ అందరినీ చేర్చుకొని నేను ఏం చేయకున్నా, తప్పు చేసినా ఒప్పు చేసినా నేనే పెద్ద సంఘం అంటే అది ఎంత అవమానకరమైన విషయం ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నా. నిజంగా సామాజిక న్యాయం గురించి మాట్లాడాలి, ఆలోచించాలి. ఇంతకుముందు ఒక మిత్రుడు అడిగిండు, ఎప్పుడు మీరే ఉంటారు రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మీకే శాసనమండలి టికెట్ ఎందుకు ఇస్తుందని అడిగిండు. నాకు అందులో ఆశ్చర్యం ఏమనిపించలే. కానీ ఎందుకు ఈ వర్గాలకి ఇస్తున్న విషయం, టికెట్లు కొనడం. ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఇవాళ అనాదిగా తాతల కాలం నుంచి డబ్బున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకు కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నారు, ఆ వర్గాల వారు మాత్రమే కొంటున్నారు. నేనేమాత్రం వెనుక ముందు కావట్లేదు, ఆ వర్గానికి చెందిన వ్యక్తిగా చెప్తున్నా. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం టికెట్లు కొంటలేం, మనం రాష్ట్ర అధ్యక్ష పదవుల గురించి డబ్బులు ఖర్చు పెడతలేం, ఎమ్మెల్సీ టికెట్లు కావాలని చెప్పి డబ్బు ఇస్తలేం. కాబట్టి మనం వర్గాల వారు పైకి రావట్లేదు. నేను ఇవాళ ధైర్యంగా మీ ముందు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఉపాధ్యాయ సోదరులకు సామాజిక పరంగా ఆలోచించే మేధావులకు చెప్తా ఉన్నా. నేను మాటలు చెప్పను, కానీ నా పనితీరులో చాలా రకాలుగా అంశాలు జోడించబడతాయి. చెప్పుకుంటే హాస్యాస్పదం. నేను 6 ఏళ్ళు శాసన మండలిలో పనిచేసిన, గత సంవత్సరం యోధులైనటువంటి ఉపాధ్యాయ ఉద్యమ నేతలు ఉన్నారు, వాళ్ళని ఒడగొట్టిన. 30 ఏళ్ళు ఉపాధ్యాయ సంఘంలో పనిచేసిన. ఇది మొదటిసారి నేను పెడుతున్న ప్రెస్ మీట్. గత ఎన్నికల్లో పొడిచినప్పుడు పెట్టలే. 6 సంవత్సరాల శాసన మండలి ప్రెస్ పాయింట్కి, మీడియా పాయింట్కి పోయి మాట్లాడలేను. నేను ఒక సాదాసిర బడి పంతులు కొడుకును, నేను ఒక సాదాసిర బడి పంతులు. నాకు బడి గురించి ఆలోచన ఉంటుంది, బడి పంతుల గురించి ఆలోచన ఉంటుంది, కానీ మీడియా దగ్గరికి ఎప్పుడు రాలే. నేను ఈరోజు ఎందుకు వచ్చినా అంటే ఎంత ఘోరంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆలోచిస్తున్నారు, వ్యవస్థ ఎటుపోతున్నది సమాజం మొత్తం తెలవాలని, మీ ద్వారా మా ఉపాధ్యాయ సమాజానికి తెలవాలని ఇలా మీడియా ఈ సమావేశంలో పాల్గొంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. నేను సామాజిక న్యాయపరంగా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. ఎవరేమనుకున్నా సరే, ఈ రాష్ట్రంలో నాకు ఒక్కడే కొడుకు, మా కోడలు ఎస్సీ సామాజిక వర్గం చెందిన అమ్మాయి, మా ఇంటి దేవత. ఇవాళ చెప్పే మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుంది. ఒక ఎస్సీ అమ్మాయి మా ఇంటి దేవత ఇవాళ నా కోడలు.
చేసి నిరూపించాను నేను. నా ఒక్క కొడుకు, నేను ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నటువంటివి నేను, కానీ సామాజిక న్యాయం వైపు ఆలోచించినప్పుడు మావోని కోరికను నేను అడిగినప్పుడు వాడు ఈ విషయాన్ని నా ముందట పెట్టినప్పుడు నేను ఓకే అన్నా. నేనే పెళ్లి చేసిన అమ్మాయి తల్లిదండ్రుల లెవెలకు ₹1,000 ఖర్చు కాకుండా 2 కోట్లు ఖర్చు పెట్టి 6,000 మంది ఉపాధ్యాయులతోటి ఘనమైన పెళ్లి నిర్వహించిన మా అబ్బాయిని. ఫిబ్రవరి 11 నిన్న అయింది ఆ పెళ్లి, 1 ఇయర్ అయింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 11 ఆ పెళ్లి జరిగింది. ఇక్కడ ఎవరు చేతుల్లో చూపిస్తారు? ఎవరి దగ్గర సామాజిక న్యాయం ఉంది? ఎవరు తప్పు చేసినారు ఉపాధ్యాయ లోకానికి? నేను శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ. నాన్న ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్సీకి ఎంతో బ్రహ్మాండమైన విలువ ఉంటుంది. ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడు అంటే ఒక మండల ప్రెసిడెంట్ అంత విలువ ఉంటుంది అధికార ప్రభుత్వం దగ్గర. మనం ఏదో ఎమ్మెల్యేలను గెలిపించడం కాదు, ఎంపీలను గెలిపించడం కాదు అనుకుంటుంది ప్రభుత్వం. సారాసీదా ఉపాధ్యాయుడు ఎట్లుంటాడో నేను అట్లే ఉన్నా, ప్రభుత్వం కూడా మన పట్ల అట్టే ఆలోచన ఉంటుంది. మనము మన సమస్యల్ని, మన వ్యవస్థకు కలుగుతున్న ఇబ్బందుల్ని, నా ప్రభుత్వ బడిలో ఉన్న ఇబ్బందుల్ని, నా ప్రభుత్వ కళాశాలకు సంబంధించిన ఇబ్బందుల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడమే నా బాధ్యతగా ఉంటుంది. పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఆ 10 సంవత్సరాల కాలం ఏ ప్రభుత్వం ఉందో, ఎటువంటి ప్రభుత్వం ఉందో నేను మొదటి వాక్యంలో చెప్పిన నాన్న నీకు. కాబట్టి కొన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి. నేను ఒక గొప్పగా చెప్పిన ఒక మాట, నిజంగా 7.5% ఫిట్మెంట్ ఇవ్వమన్నది పిఆర్సీ కమిటీ. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తే 30% పిఆర్సీని సాధించినాం అప్పుడు. అటువంటి ప్రభుత్వం దగ్గర కూడా ఈసారి కూడా ఈ ముఖ్యమంత్రి గారు డిఏలు ఇచ్చేది ఉన్నది ఏమని చెప్పి అడుగుతున్నాం. సార్ పిఆర్సీ అమలు పరచాల్సి ఉన్నది, అమలు పరచమని చెప్పి అడిగినాం. అడిగితే మా ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ఆల్రెడీ మీ టీచర్లు అందరూ, మీ మహిళా టీచర్లు అందరూ ఫ్రీ ఆర్టీసీలో పోతున్నారు, ఒక్కొక్కరికి 5 నుంచి 10,000 మిగులుతున్నాయి, పెంచినట్టే కదా జీతాలు అన్నాడు. అప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయినా, నిజంగానే కదా మళ్ళీ ఆర్టీసీలో మా టీచర్లు అందరూ ఫ్రీగా పోతున్నారండి. ఆయన దృష్టిలో సార్ వ్యవస్థను స్టడీ చేస్తున్నా, కొద్దిగా ఓపిక పట్టి సార్ అంటాడు. ఏం వ్యవస్థ సార్? మాకు బడి, బెల్లు, వేతనం. మా టీచర్కి ఏముంటుంది? మాకు వ్యవస్థలో ఏముంటాయి? వేరే డిపార్ట్మెంట్లో అంటే అవస్థలు ఉంటాయి, దాన్ని సెట్ చేయాలి. కానీ మా స్కూల్ ఎడ్యుకేషన్లో పిల్లవాడు, బడి, బెల్లు, జీతం. ఆయన ఏమన్నాడు? ఫస్ట్ నాడు జీతాలు ఇస్తున్నాడా లేదా? మిగతా సమస్యల గురించి మెల్లమెల్లగా పరిష్కరించుకుందామన్న ఒక్కొక్కటి. మొదటి తారీఖు నాడు వేతనం ఇస్తున్న ప్రభుత్వం ఏది అనే ప్రశ్న నన్ను అడిగిండు సార్. అట్లా ప్రభుత్వానికి, మా ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, ప్రభుత్వానికి, మా పాఠశాలలు, కళాశాలల పట్ల ఉన్న సమస్యల సాధన కొరకు వారధిగా పనిచేసేవాడు ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడు. విలువల కోసం పాటుపడిన, విలువలతో పనిచేసిన, ఇప్పటి వరకు శాసన మండలిలో ఒక పార్టీ కండువా కప్పుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నేనే కూర రఘుత్తం రెడ్డిని. అందరూ పార్టీ పరంగా కండువా కప్పుకున్నారు. నేను కూడా పార్టీలతో పనిచేసిన, ప్రభుత్వాలతో పనిచేసిన. ఎందుకంటే నా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించబడాలి. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే దాంతో కలిసి పనిచేయాలి. అంతేగాని కండువా మాత్రం కప్పుకోలేని విషయాన్ని మీ ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, అందరికీ అవకాశం. హలో, హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. హాయ్, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్, నేను మీ అశ్విని శ్రీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe
సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. This is Eknath. Please subscribe to City Light E News. హాయ్, దిస్ ఇస్ అశ్విత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.